ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయపు శుభములు, ఆశీర్వచనములు మీ కుటుంబాలకు ప్రకటిస్తూ ఉన్నాము. ఆయన కనికరపు కాపుదలతో, భద్రతతో, సంరక్షణతో, దయతో, వాత్సల్యతతో, కృపతో మనలను, మన కుటుంబాలను నింపి సజీవత, ఆరోగ్యము, ఆయుష్ అనుగ్రహించి ఈ ఉదయం చూచు భాగ్యము కన్న తండ్రి మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమీపు ఆరాధనకు ప్రేమతో హృదయపూర్వకంగా మేమును, మా ఇంటి వారమును, మిమ్ములను, మీ కుటుంబాలను ఈ ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదముల యొద్ద వాక్య ధ్యానము కొరకు రావాల్సిందిగా నేను ఆహ్వానిస్తూ, ఈ క్రిస్మస్ శుభదినాలలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. యేసు క్రీస్తు ప్రభువు వారు పుట్టినప్పుడు జ్ఞానులకు వచ్చినటువంటి ప్రశ్న. యేసు క్రీస్తు ప్రభువు వారు పుట్టినప్పుడు జ్ఞానులు ఈ ప్రశ్నను యూదా దేశంలో ఉన్నటువంటి హేరోదును అడిగితే, యెరూషలేములో ఉన్న హేరోదును అడిగితే, క్రీస్తు ఎక్కడ పుట్టును అనేటటువంటి ప్రశ్న హేరోదుకు వచ్చింది. కనుక ఈ దినాలలో, ఈ క్రిస్మస్ దినాలలో యూదుల రాజు క్రీస్తు ప్రభులు వారు ఎక్కడ పుడతారు అనేటటువంటి అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వాక్యము దగ్గర మనము ధ్యానం చేద్దాం. ప్రభుల వారిని అడిగి మనము తెలుసుకుందాం. ఈ ఉదయకాల సమీపు దేవుని మాటల కొరకు తల్ల వంచి ప్రార్థన చేసుకుని, ప్రభు నాతో మాట్లాడండి, నాకు తెలియచేయండి మీ జన్మదినాన్ని బట్టి, మీ యొక్క శుభకరమైనటువంటి ఈ దినాలు మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నట్టుగా మీరే మాతో మాట్లాడి మమ్ములను మీ వాక్యం దగ్గర స్థిరపరచండి ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం కొరకు మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. స్తుతి స్తోత్రార్హుడా, మీకు వేలాది వందనాలు తండ్రి. ఆరాధనకు యోగ్యుడా, మీకు వేలాది వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయము తండ్రి చూచి కన్నులు మాకు అందరికీ దయచేసినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి ముఖ్యంగా తండ్రి ప్రభా, తండ్రి మార్చి నెల నుంచి డిసెంబర్ మాసం వరకు తండ్రి ప్రభా మీ కృపతో తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ సంరక్షిస్తూనే ఉన్నారు తండ్రి. మీకు వేలాది వందనాలు. ఎందుకంటే భయంకరమైన వైరస్లో మేము ఉన్నాను, మా చుట్టూ వైరస్ ఉన్నాను, మాకు తాకకుండా మీరు అగ్ని వేసినందుకు మీకు వేలాది వందనాలు, కంచె వేసినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ డిసెంబర్ మాసంలో తండ్రి శుభ వచనాలు చెప్పుకుంటూ తండ్రి ప్రభా మమ్మల్ని ఇక్కడ నిలబెట్టినందుకు మీకు వేలాది వందనాలు తండ్రి. శుభ వర్తమానం అందరికీ వెళ్ళే భాగ్యం అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ ఆరాధనలో ప్రతి పరిస్థితిలో మాకు తోడుని అడగండి. మా ప్రభుని యేసుక్రీస్తు నామమున అతి మిక్కిలిగా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఉదయం అందరం కలిసి క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు, రక్షణ తెచ్చిందయ్యా చూడు అనేటటువంటి పాట పాడుకుంటూ ప్రభు స్తుతించుకొని వాక్యమును ధ్యానించుకుందాం. క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు, రక్షణ తెచ్చిందయ్యా చూడు. క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు, ఆనందం వెళ్ళి విరిసే జగతిలో జ్యోతిగా నేడు. ఆనందం వెళ్ళి విరిసే జగతిలో జ్యోతిగా నేడు. క్రీస్తుకు ఆరాధన, ప్రభువుకు స్తోత్రార్పణ, యేసుకు చెల్లించేదం. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు, రక్షణ తెచ్చిందయ్యా చూడు. వచ్చిందయ్యా నేడు, రక్షణ తెచ్చిందయ్యా చూడు. లోక పాపం తొలగింప, జీవితాలను వెలిగింప. లోక పాపం తొలగింప, జీవితాలను వెలిగింప. ఈ లోకానికి వచ్చేనండి ప్రభువు, విడుదల కలిగించే మనకు. ఈ లోకానికి వచ్చేనండి ప్రభువు, విడుదల కలిగించే మనకు. క్రీస్తుకు ఆరాధన, ప్రభువుకు స్తోత్రార్పణ, యేసుకు చెల్లించేదం. హల్లెలూయా, హల్లెలూయా.
క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు, రక్షణ తెచ్చిందయ్యా చూడు. క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు, రక్షణ వచ్చిందయ్యా చూడు. యేసుకు మనలో చోటిస్తే మనముక తారగా కనిపిస్తాం. యేసుకు మనలో చోటిస్తే మనముక తారగా కనిపిస్తాం. పరలోక మార్గం క్రీస్తే, సమస్తము ఆయనకు అర్పిందాం. పరలోక మార్గం క్రీస్తే, సమస్తము ఆయనకు అర్పిందాం. క్రీస్తుకు ఆరాధన, ప్రభువుకు స్తోత్రార్పణ, యేసుకు చెల్లించేదం. హల్లెలూయా హల్లెలూయా, క్రీస్తుకు ఆరాధన, ప్రభువుకు స్తోత్రార్పణ, యేసుకు చెల్లించేదం. హల్లెలూయా హల్లెలూయా, క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు, రక్షణ తెచ్చిందయ్యా చూడు. క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు, రక్షణ తెచ్చిందయ్యా చూడు. ఆనందం వెళ్ళి విరిసే జగతిలో జ్యోతిగా నేడు, ఆనందం వెళ్ళి విరిసే జగతిలో జ్యోతిగా నేడు. క్రీస్తుకు ఆరాధన, ప్రభువుకు స్తోత్రార్పణ, యేసుకు చెల్లించేదం. హల్లెలూయా హల్లెలూయా, క్రీస్తుకు ఆరాధన, ప్రభువుకు స్తోత్రార్పణ, యేసుకు చెల్లించేదం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రియ స్నేహితులారా, ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదముల యొద్దకు వచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గొప్ప దేవుడు కనికరించి మనలను ఆయన కృపా కౌగిట్లో భద్రపరిచిన రీతికై ప్రభువుకు స్తుతులు చెల్లిస్తూ మనము ధ్యానిస్తున్నటువంటి ధ్యానాంశము మత్తయి శుభవార్తలు 2వ అధ్యాయములో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనేటటువంటి ప్రశ్న దగ్గర మనం ఉన్నాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? జ్ఞానులకు వచ్చినటువంటి ప్రశ్న. హేరోదును, యెరూషలేము యూదయ దేశంలో ఉంటున్న ప్రజలందరికీ కలవరపాటు కలిగించినటువంటి ప్రశ్న. హేరోదు మదిలో మెదిలినటువంటి ప్రశ్న, క్రీస్తు ఎక్కడ పుడతారు? క్రీస్తు ఎక్కడ పుడతారు? పరిశుద్ధ బైబిల్ గ్రంథం సవివరంగా చెబుతా ఉంది. ఎక్కడ పుడతారో, ఎలా పుడతారో, ఎప్పుడు పుడతారో ప్రతి అంశం కూడా చాలా తేటతల్లముగా తెలియచేస్తూ ఉంది. ఈ దినం, గత దినాల్లో మనం ఆలోచించాము, నక్షత్రం తెలియచేసిందని, గొర్రెల కాపరులు ప్రభువుని దర్శించారు అని, యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టక పూర్వమే ప్రవక్త అయినటువంటి యెషయా కానీ, మోషే గారు కానీ ప్రతి ప్రవక్త తెలియచేస్తూ ప్రవచించినటువంటి ప్రవచనాల యొక్క నెరవేర్పుగా ప్రభుల వారు ఈ భూమికి ఆరాధించారు అని మనము గత దినాల్లో మనము వాక్యమును ధ్యానించడం జరిగింది. అంత మాత్రమే కాకుండా జ్ఞానులు, ప్రశ్నించినటువంటి జ్ఞానులు ప్రభును కనుగొని ప్రభులు వారి యొక్క పరిశుద్ధమైన పాదాల దగ్గరకు చేరి మొక్కిన రీతి మనం చూచాం. అంతకు మాత్రమే కాకుండా ప్రభువు కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రవక్త అయినటువంటి సుమయోను గారు ప్రభుల వారిని చేతిలోనికి తీసుకుని ఆనందించినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. నేటి దినాన లూకా శుభవార్త 1వ అధ్యాయము 43వ వచనాన్ని మనము చూడబోతుంటున్నాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 43వ వచనం ఇట్టి రీతిగా వ్రాయబడి ఉంది. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. ప్రభువుకు మహిమ కలుగును గాక. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగా ప్రాప్తించెను. యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టింది వివరము బైబిల్ తెలియచేస్తా ఉంది. 2వ అధ్యాయములో, 1వ అధ్యాయములో ఎవరో
ఒక ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించను. ప్రభు పుట్టిన పిదప కాదండి మాట. ప్రభుల వారు పుట్టిన తరువాత వచ్చిన పదం కాదు. ప్రభుల వారు మరియ తల్లి గర్భములో పరిశుద్ధాత్మ ప్రేరణ జరిగినప్పుడు వస్తున్నటువంటి మాట. ప్రభువు తల్లి అయినటువంటి మరియ గారు పరిశుద్ధాత్మను పొందుకొని ఆ కన్యక, ఆ యవ్వన బిడ్డ, ఆ యవ్వనస్తురాలు తల్లిగా మార్చబడుతూ మరో ప్రదేశానికి వచ్చినప్పుడు జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ఉదయకాల సభలో మీ ముందట ఉంచడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉంచినటువంటి భారాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. 39వ వచనం నుంచి మనం చూద్దాం. ఆ దినముల యందు మరియా లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేశాను. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, ఓ చరిత్ర ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఏంటి ఆ చరిత్ర అంటే, నజరేతు బెత్లెహేముకు సంబంధించినటువంటి మరియా ఆమె యూదా దేశానికి వచ్చి ఒక కొండ సీమలో ఉన్నటువంటి ఓ ఊరికి వెళ్ళారు. ఆ ఊరిలో జకరియా అనేటటువంటి ఆయన ఇంటికి వెళ్ళారు. వెళ్ళి వందనాలు తెలియచేస్తుంటున్నారు ఆవిడ. దేవునికి అత్యంత ప్రియమైన వారులారా, వీరి సంబంధాన్ని ఈ అధ్యాయము మొదటి నుంచి మీరు చదవగలిగితే వీలు చూసుకొని చాలా అద్భుతమైనటువంటి సంబంధంగా పరిశుద్ధాత్మ దేవుడు గబ్రియేలు దూతను మరియ దగ్గరకు పంపించినప్పుడు తల్లి అయినటువంటి మరియతో మాట్లాడుతున్నటువంటి గబ్రియేలు దూత అంటారు, నీ బంధువు అయినటువంటి ఎలిజబెత్ కూడా గర్భం దాల్చింది వృద్ధాప్యమందు. సో ఎప్పటికీ ఆమెకు 6వ నెల గర్భవతి ఆమె అని ఆమెకు చెప్పడం జరుగుద్ది. 36వ వచనంలో చూస్తూ ఉంటే, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భమున ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము అని చెబుతా ఉంది. 36వ వచనం. గర్భము దాల్చినప్పుడు ఆమె గర్భంలో ఏ శిశువు ఉందో ఏ హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకోలేదు ఎలిజబెత్ గారు. ఆమె వయసు అప్పటికి వృద్ధాప్యం వచ్చేసింది. ఎలిజబెత్, జకరియా గారు దేవుని మందిరంలో పరిచర్య సేవ చేసేటటువంటి వారు. వారు సేవా దినములు సంపూర్ణమైనప్పుడు తిరిగి వారు గృహానికి వెళ్ళారు. ఆ గృహానికి వెళ్ళినటువంటి ఆ దినాలలో జరిగింది, కన్య అయినటువంటి మరియ దగ్గరకు గబ్రియేలు దూత వచ్చి శుభవర్తమానము తెలియచేశారు. తెలియచేసిన తర్వాత తల్లి అయినటువంటి కన్య అయినటువంటి మరియ గారు ఆవిడ ప్రశ్నార్థకంగా ఆలోచిస్తూ ఉన్నారు, ఇది నాకు ఎలాగూ ప్రాప్తించను అని ఆవిడ ఆలోచిస్తూ ఉంటే గబ్రియేలు దూత అంటా ఉన్నారు, నీ బంధువురాలు ఉంది కదా ముసలామె, వృద్ధురాలు ఎలిజబెత్, ఆమె కూడా ఇప్పుడు గర్భవతి. ఆమె గర్భంలో ఏముందో తెలిసినా, ఆల్మోస్ట్ నేను స్కాన్ చేస్తాను, బాబున్నాడు, ఆమెకి ఇప్పుడు 6వ నెల అని ఈవిడ చెబితే, గబ్రియేలు దూత ఈవిడికి చెబితే ఈవిడ ఇది అవునా కాదా అన్నట్లుగానో లేక అట్ట ఆ తల్లి అయినటువంటి ఎలిజబెత్ గారిని దర్శించాలనో ఈవిడ అక్కడికి రావడం జరిగితే ఆవిడని చూడంగానే ఈవిడంతా ఉంది ఏమని, నా ప్రభువు తల్లి నన్ను దర్శించుటకు నాకు ఇంత ధన్యకరమైనటువంటి పరిస్థితి ఎట్టొచ్చింది అన్నట్లుగా ఈవిడ మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను అని ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఈ పదము ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మనం ఆలోచించాలి.
దేవునికి అత్యంత ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో అసలు అక్కడ ఏం జరుగుంటుంది చూద్దాం. 40వ వచనం నుంచి మనం చూద్దాం. జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. ఎలిజబెత్తు మరి యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసెను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రభుల వారిని మొట్టమొదట దర్శించింది ఎవరయ్యా అంటే ఎలిజబెత్తు గర్భములో ఉన్నటువంటి శిశువు అనను, పొట్టల పిండము అంటారు. 6వ నెల పిండం అది. ఆ పిండము నా ప్రభుల వారిని దర్శించింది. కన్య అయినటువంటి మరియ గర్భంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యేసుక్రీస్తు ప్రభుల వారిగా శరీర రూపు దాల్చుకొనుటకు సిద్ధపడినటువంటి నా ప్రభుల వారిని ఈ పిండము దర్శించి ఆ కడుపులో నుంచి గంతులు వేస్తా ఉంది. ప్రభుకే మహిమ కలుగును గాక. నక్షత్రం గుర్తించిందండి నా ప్రభువును. జ్ఞానులు గుర్తించారండి నా ప్రభువును. జ్ఞానరహితులైనటువంటి గొర్రెల కాపరులు గుర్తించారండి నా ప్రభువును. ప్రవక్తలు గుర్తించారండి. సుమయోను ప్రవక్త గారు పుట్టినప్పుడు గుర్తించారండి. కానీ నా ప్రభువుల వారు ఈ భూమికి అరుదించక పూర్వము చంటి బిడ్డగా ఈ లోకానికి రానటువంటి ఎలిజబెత్తు గారి గర్భములోనున్నటువంటి ఆ పిండము లేక శిశువు అని వ్రాయబడినది. ఆ శిశువు నా ప్రభువును గుర్తించిందండి. మరి నువ్వు గుర్తించకపోతే నిన్నేమనాలి? ఇప్పుడు నీవు నా ప్రభువును గుర్తించకపోతే నేనేమనాలి? ఆ గుర్తించిన ఆ పిండము లేక శిశువు ఏం చేస్తుందో తెలుసా? గొంతులేసేస్తా ఉంది. ప్రభువా, నువ్వు ఇంతకాలానికి భూఖరీదించావు, నీకు వందనాలు. నువ్వు సృష్టించిన సృష్టి ఆరంభం నుంచి నేటి వరకు నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటే నేడు ఈ భూమికి అరుదిస్తున్నావు, నీకు స్తోత్రాలు అన్నట్లుగా మరియ తల్లి యొక్క వందన వచనము ఎలిజబెత్ గారి చెవిని తాకింది. ఆ చెవిని తాకినటువంటి వందన వచనము ఆమె గర్భములో ఉన్నటువంటి శిశువును తాకింది. మరుక్షణము ఆ శిశువు గంతులేస్తా ఉందండి. ప్రభుల వారి యొక్క ఆ ఆగమనమును చూచి దేవునికి అత్యంత ప్రియమైన వారులారా, క్రీస్తు ఎక్కడ పుట్టును అంటే ఆ శిశువు చెబుతున్నాడండి, ఇదిగో ఈ తల్లి అయిన మరియ గర్భం ముందు పుట్టబోతుంటున్నారు అని. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఏ రోజుకు వచ్చినటువంటి ప్రశ్నకు జవాబును గర్భములో ఉన్నటువంటి శిశువు ఆన్సర్ ఇస్తున్నాడండి. మరి నీవు తెలుసుకోకపోతే, నీవు గుర్తించకపోతే, నీవు గమనించకపోతే మరేమనాలి? మనం ఎప్పుడు చదువుకుంటానే ఉన్నటువంటి అధ్యాయాలే, భాగాలే. మరి నీకు జవాబు దొరికిందా ఈరోజు ఉదయకాల సమయంలో? నా ప్రభుల వారు ఎక్కడ పుడతారు అంటే, ఇదిగో వచ్చారు కదా, ఈవిడ గర్భంలోనే పుట్టబోతుంటున్నారని. ఎలిజబెత్ కాదు ఈ మాట అంటుంది. ఎలిజబెత్ గారి గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు గొంతులు వేస్తూ ప్రభువును స్తుతిస్తుంటున్నాడేమో. ఆ శిశువు యొక్క స్వరము నా ప్రభువు కనబడుతుందేమో. ఎంత గొప్ప ఆనందకరమైందండి ఇది, ఎంత గొప్ప సంతోషదాయకమైందండి ఇది స్థితి. నేనంట ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువు నీ ఇంట ఉద్భవిస్తే, నీ జీవితంలో ఉద్భవిస్తే, ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎట్లాగా గంతులేశాడు, నీ ఇల్లు, నీవు, నీ కుటుంబం కూడా అట్లాంటి సంతోషంతో ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా అంటే ఆ సంతోషము, ఆ జోష్ కొన్ని క్షణాలు మాత్రమే. కానీ నీ జీవితంలో, నీ ఇంటిలో నా ప్రభువుల వారు ఉద్భవిస్తే ఆ సంతోషం వర్ణింపలేనిది, వర్ణించరానిది. ప్రభువు పుట్టలేదండి అప్పటికి. మరియ గారు ఆ ఇంటికి రావడం తటస్థించింది. మరియ గారు ఎలిజబెత్ గారిని గుర్తించారు. ఎలిజబెత్ గారి యొక్క అడ్రస్ గబ్రియేలు దూత
మరియ గారికి చెప్పారు. గాబ్రియేలు దూత మరియ గారికి చెప్పినటువంటి అడ్రస్ను ఫాలో అవుతూ ఈవిడ ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళిపోతే, ఎలిజబెత్ గారు ఇంటికి తల్లి అయినటువంటి మరియ వచ్చినప్పుడు, కన్య అయినటువంటి మరియ వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ ప్రేరణలో గర్భవతిగా రూపుదాల్చుకుంటున్నటువంటి మరియ గారు వచ్చినప్పుడు ఆమెను చూడంగానే ఆ ఇల్లు పరవశంతో నిండిపోయిందండి. పరవశంతో నిండిపోయింది. నేనంటాను, ఈరోజు ఆ ప్రభువును పట్టుకొని నీ ఇంటికి వస్తుంటున్న దైవజనుడు నీ ఇంట ముంగటికి రాగానే నీ ఇల్లు పరవశించిపోవాలి. ప్రభుల వారిని తీసుకొచ్చినటువంటి దైవజను నుంచి వచ్చి దైవజనులను చూస్తూ ఉంటే అమ్మో వచ్చేసారు అన్నట్లుగా కాకుండా, తల్లి అయినటువంటి మరియను, కన్య అయినటువంటి మరియను చూచినప్పుడు ఎలిజబెత్ గారు ఎలాంటి తన్మయంలోనికి వెళ్ళిపోయారు. అట్లాంటి తన్మయమైనటువంటి జీవితం మన ముందటకు రావాలి అని నేను తెలియచేసు. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా గంటా ఉన్నారు. ఆవిడ వృద్ధురాలు, ఓ యవ్వన, ఓ కన్యకైనటువంటి, మేబీ మనం అనుకుందాం ఓ 20-25 ఇయర్స్ లోపు వయసు ఉన్నటువంటి ఈ బిడ్డను చూచి ఓ వృద్ధురాలు, ఓ ముసలామె గర్భముతో ఉండినటువంటి ఎలిజబెత్ గారు అంటా ఉన్నారు 42వ వచనంలో, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అంటా ఉన్నారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. గాబ్రియేలు దూత అంటది, మరియ గారు ఎక్కడ మోకరించారో అక్కడికి వచ్చి అంటది, దయాప్రాప్తురాలా నీకు శుభము అంటది. ఎలిజబెత్ గారు అంటా ఉన్నారు, స్త్రీలలో, సృష్టిలో ఉన్నటువంటి స్త్రీలు అందట్లోనూ కూడా నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఎందుకో తెలిసిన ఈ సృష్టిలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి ప్రజలు నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు, మరి ఎవరిని జ్ఞాపకం చేసుకోరు. ఈ సృష్టిలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకోకున్నాను, కానీ నిన్ను కనీసం క్రిస్మస్ నెలలో, యేసు క్రీస్తు ప్రభువు వారు పుట్టినటువంటి నెలలోనైనాను నిన్ను స్మరించుకోకుండా క్రిస్మసే లేదు అన్నట్లుగా ఆవిడ మాట్లాడుతూ ఉంటారు. క్రీస్తును ఆరాధించాలి అంటే మొదట నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి అన్నట్లుగా ఆవిడ మాట్లాడతారు. నాకు దేవునిచే అనుగ్రహింపబడిన ప్రియ స్నేహితులారా, నేనంటా ఉన్నా ఈ ఉదయకాల సమయంలో స్త్రీలలో మిక్కిలిగా ఆశీర్వదింపబడినటువంటి మరియ తల్లి గారు, ఎలిజబెత్ తల్లి గారి దగ్గరికి వస్తే వారు ఇరువురు చొచ్చుకున్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఎలిజబెత్ గారు మాట్లాడుతున్నటువంటి మాట, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, ఆశీర్వదింపబడిన దానవు. దైవము నీలో నుండి ఈ లోకానికి రాబోతా ఉంది. నిన్ను దైవము వినియోగించుకుంటా ఉంది. నిన్ను దైవము వినియోగించుకుంటూ నిన్ను దైవమే దయాప్రాప్తురాలా అన్నది. నిన్ను ఎంత ధన్యురాలు తెలిసినా, ఎంత గొప్ప ఆశీర్వాదమో తెలిసినా, ఎంత గొప్ప ఆశీర్వచనమో తెలిసినా అన్నట్లుగా దయాప్రాప్తురాలని తల్లి అయినటువంటి మరియతో మాట్లాడుతూ ఉంది. దేవునికి ప్రియమైన వారులారా, ఆవిడంటా ఉన్నారు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడంగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గొంతులు వేయుచున్నారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, క్రీస్తు సువార్తని చెవిని తాకితే నీ ఇంట నీ బిడ్డలు గొంతులు వెయ్యాలి, నీ ఇంట నీ బిడ్డలు ఆనందించాలి, నీ ఇంట నీ కుటుంబము సంతోషించాలి. ఉందా నిజ క్రిస్మస్ ఆనందం? ప్రభు దర్శించే కుటుంబంగా ఉందా నీ కుటుంబం? ప్రభు నీ కుటుంబాన్ని ఎంచుకున్న కుటుంబంగా ఉందా నీ కుటుంబం? నీ ఇంటిని దర్శించే
యోగ్యత ఉందా నీ కుటుంబానికి? వృద్ధురాలైనటువంటి ఎలిజబెత్ ఇంటిని దర్శించుటకు ఆ కాలంలో చాలా కుటుంబాలు ఉన్నాయే. ఆ కాలంలో యాజక ధర్మం నిర్వర్తించిన వారు చాలామంది ఉన్నారే. ఏ కుటుంబాన్ని దర్శించడానికి తల్లి అయినటువంటి మరియ గారు వెళ్ళలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి మాట మనము క్లియర్గా చూస్తూ ఉంటే, కొండ సీమలోనున్న ఒక ఊరికి వెళ్ళి కొండ దాటుకుంటూ వెళ్తూ ఉన్నారు ఆవిడ ఓ వృద్ధురాన్ని దర్శించడానికి. ఆమెను దర్శించగానే ఆమె పరవశించిపోతూ ఉన్నారు. ఆమె పరవశించిపోతూ ఉంటే ఆ కడుపులో ఉన్నటువంటి ఆ శిశువు లేక పిండము గొంతులేస్తూ ఉంది. అప్పటికి ఆ పిండము యొక్క వయసు 6 నెలలు. 6 నెలలు. దేవునికి ప్రియమైన వారలారా, ఈరోజు ఎంత ధన్యకరమైనటువంటి అంశము ప్రభుల వారు మన ముందుంచారు. ఎంత గొప్ప ధన్యత ప్రభువుల వారు పుట్టక ముందటే ఎలిజబెత్ ఇంట జరిగింది. ఎంత సంతోషదాయకమైనటువంటి సందర్భం అక్కడ చూస్తుంటున్నాం. దీని పిల్లల ప్రభువుల వారు ఉద్భవించలేదు భూమికి శరీరధారిగా, ఇంకనూ తన్ను తాను ఈ లోకానికి పరిచయం చేసుకోలేదు. కానీ ఆయన తన్ను తాను ఈ లోకానికి పరిచయం చేసుకోక ముందటే ఓ పిండానికి ఆయన పరిచయం చేసుకుంటున్నారు. ఆ పిండము గొంతులేస్తూ ఉంది, సంతోషిస్తూ ఉంది. ఆ పిండాన్ని క్యారీ చేస్తున్నటువంటి ఆ తల్లి ఆనందంతో పరిశుద్ధాత్మతో నింపబడి ఆవిడ అంటూ ఉన్నారు, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడినదాను, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును, నీదిగో నీ శుభవచనము నా చెవిని పడంగానే నా గర్భములో శిశువు ఆనందంతో గొంతులేస్తుంటున్నాడు. సో అద్భుతమైనటువంటి సన్నివేశం అక్కడ చూస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి సన్నివేశం. ప్రెగ్నెంట్ లేడీస్ ఆ కడుపులో ఉన్నటువంటి పిండం కదులుతూ ఉంటే తన్మయము చెందుతూ ఉంటారు. తన్మయము చెందుతూ ఉంటారు. అది ఇప్పుడు జరుగుద్ది మోర్ దెన్ 7 months, 7 నెలల తర్వాతన. 7 నెలల తర్వాతన మూమెంట్స్. ఇక్కడ 6 నెలలు. 6 నెలలు. 6 నెలల్లో కూడా ఇక్కడ జరిగింది ఏంటి అంటే కనుక ప్రత్యేకంగా ఏమీ జరగల. ఒకరికొకరు ప్రైజ్ ది లార్డ్ అనుకుంటున్నారు. తల్లి అయినటువంటి మరియ గారు, ఎలిజబెత్ గారు. ఎప్పుడైతే మరియ గారు ప్రైజ్ ది లార్డ్ చెప్పారో, ఎప్పుడైతే ఎలిజబెత్ గారు రిప్లై ఇచ్చారో, రియాక్షన్ కడుపులో స్టార్ట్ అయ్యింది, గర్భంలో స్టార్ట్ అయ్యింది. అద్భుతమైనటువంటి సన్నివేశం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? క్రీస్తు ప్రభు ఎక్కడ పుడతారు అంటే పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయం మనకు తెలియజేస్తుంటున్నారు, తల్లి అయినటువంటి మరియ గర్భములో అని. మనుషులు చెప్పేది కాదు, ఒక పిండమైనటువంటి శిశువు చెప్తుంటున్నారు. ఈ ఉదయం ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ స్నేహితుడా, సోదరి, నా ప్రభువు నీ ఇంటిని దర్శిస్తే నీ ఇల్లు ఆనందముతో సంతోషముతో గంతులు వేయాలి, పరవశించిపోవాలి, ప్రభును ప్రస్తుతించాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించు రీతిలో నైనా మరియ గారి వందన వచనం వినగానే ఎలిజబెత్ గారు ఎంత అద్భుతాన్ని చేసిన దేవా, అద్భుతాన్ని చూపిన దేవా, ఆశ్చర్యకార్యములు జరిగించిన ప్రభువా, నా ఇంట కూడా, నా జీవితంలో కూడా, నా హృదయంలో కూడా, నా బ్రతుకులో కూడా అట్టి అద్భుతాన్ని జరిగించవా, అట్టి అద్భుత కార్యము నాకును చూయించవా. మీ దర్శన భాగ్యము, మిమ్మలను కనుగొనే దర్శన భాగ్యము నాకును అనుగ్రహించవా ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, నాతో పాటు ఏకీభవించండి. మిక్కిలి ప్రేమ కలిగిన మా తండ్రి, తల్లి అయినటువంటి మరియ గారి వందన వచనము వినగానే ఎలిజబెత్ గారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేస్తూ ప్రభుల వారికి స్వాగతం పలుకుతా ఉన్నారు. మీకు వందనాలు ప్రభువా. మేమును మిమ్మలను స్వాగతించి ఈ సమాజానికి పరిచయం చేయవారముగా, ముందుగా మేము మీతో పరిచయము పెంచుకుని వారముగా మా జీవితాలను స్థిరపరచమని వేడుకుంటా ఉన్నాం.
ఎలిజబెత్ గారి ఇంట క్రిస్మస్ కాదు, ఎలిజబెత్ గారి జీవితంలో క్రిస్మస్ కాదు, నిజ క్రిస్మస్ మా ఇంటకొచ్చి మేము ఆనందిస్తూ, మేము ప్రస్తుతిస్తూ, మేము స్తుతించు, మీలో సంతోషించు వాక్యము అనుగ్రహించమని ఉదయకాల సమీపు ఆరాధనలో మీరు తోడై ఉన్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మాతో మాట్లాడిన మా తండ్రి, మిమ్మల్ని మీరు పరిశుద్ధాత్మ ప్రేరణలో పరిచయం చేసుకుంటాడు. మా ప్రభువా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, క్రీస్తు ఎక్కడ పుట్టును అంటే ఇదిగో మీ వాక్యము సెలవిస్తూ ఉంది. కన్య అయిన తల్లి అయిన మరియ గర్భమందు మిమ్మల్ని క్యారీ చేస్తూ యూదా కొండసీమలకు తరలి వచ్చిన వాడా మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ దినమందు పుట్టినరోజుల, వివాహ దినాల, శుభకార్యంలో చేసుకుంటున్న బిడ్డలకు క్షమాభివృద్ధిని, బలహీనులను బలపరచమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. రోగులను స్వస్థపరచమని వేడుకుంటున్నాము తండ్రి. ఆర్థిక సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలను ఆదరించి ఆదుకుని చేర్చుకుని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఉదయం మా దేశ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ ప్రతి పరిస్థితిని మీ స్వాధీనాధీనంలో ఉంచుకోనండి. దేశంలో ఉంటున్నటువంటి విచ్ఛిన్నకర శక్తుల నుంచి మా దేశమును కనికరించి కాపాడండి ప్రభువా. మత విద్వేషాలు రేపుతుంటున్న ప్రభువా, మా దేశంలో ఉంటున్నటువంటి ఆర్థిక అసమానతలను తొలగించి ఆనందం, సంతోషాలతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. మా పరిపాలకులకు మంచి జ్ఞానాభివృద్ధిని అనుగ్రహించండి ప్రభువా. ఈ ఉదయం దేశంలోనూ విదేశాలలో వివిధ దేశాల్లో ఉంటున్న వాళ్ళందరికీ క్షేమాభివృద్ధిని అనుగ్రహిస్తారని ఉదయం బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఆప్తులు, రక్త సంబంధికులతో బుట్టులు అయిన వారందరికీ, ఆత్మీయులకు, ఆత్మీయ దైవజనులకు కృపా కనికరము అనుగ్రహించమని యేసు క్రీస్తు ప్రభువారి సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, భూమికి రక్షకునిగా హృదించిన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, వాక్యము మనకు విడమర్చి విశదపరిచినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య నిన్ను సహవాసం, కబ్దుల భద్రత, సంరక్షణ మనకు, మన కుటుంబాలకు సదా సంశయాలతో ఏంటి ఆయనను పొందుకున్న పరిచయ సంతోషము మన జీవితాల్లో నిజ క్రిస్మస్గా స్థిరపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు స్నేహితులారా. రేపు డిసెంబర్ 25వ తేదీ దయచేసి గమనం చేయండి. రేపు వేకువన దయచేసి మాతో కలిసి ప్రభువును ఆరాధించుటకు, క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనాల్సిందిగా మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆహ్వానాన్ని మన్నించి దయచేసి రేపు ఉదయకాల సమీపు క్రిస్మస్ ఆరాధనకు వేకున 6 గంటలకు ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదాల దగ్గరకు రావాలి అని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను కృప కోగిట్లో భద్రపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.